హాయ్ ఫ్రెండ్స్, మన సించాన్కి డోరేమాన్కి అయితే ఒక ఛాలెంజ్ అయితే మనం ఇచ్చామన్నమాట. ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనమాట. ఈ ర్యాంపుల్ని ఎవరు కంప్లీట్ చేస్తారో వాడికి అయితే నేనైతే ఓ 2 బర్గర్లు కొనిస్తా. అదే అనమాట ఛాలెంజ్. సించాన్ అయితే ఓకే చెప్పాడు, డోరేమాన్ కూడా ఓకే చెప్పేసి వచ్చేసాం అనమాట. సించాన్ అయితే ఇండియా, డోరేమాన్ అయితే ఇది పాకిస్తాను. చాలా రోజులైంది వచ్చేసి. అన్న అయితే పిలుచుకొని వచ్చాడు, నాకు బర్గర్లు కావాలని అడిగాను. నేను అన్నకి పిలుచుకొని అయితే వచ్చేసాడు చెర్రీ అన్న. సరే గైస్, మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు. మన బండిని అయితే తీసుకున్నాం, కియా జానం కియా తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనం అయితే ఇదేనా వెళ్ళిపోద్ది అనిపిస్తుంది, చూడండి స్లోగా వెళ్తుంది. నాకైతే వెళ్తుంది ఏ నుంచి చాలా ఫాస్ట్ వెళ్ళిపోదాం. జై మహేష్మతి వచ్చేసాం అనమాట. మనం అయితే మామైతే నువ్వు గెలవలే అని చెప్తున్నాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు. మీరు ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. ఓకే, మనమైతే కియాని తీసుకొని చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి గైస్. ఎట్టయినా మనమే గెలిచేది, నేనే సించానే. మనమైతే వచ్చేసాం అనమాట. మనమే అనమాట. ఈ ఫస్ట్ కార్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎవరు. నేనా డోరేమాన్ అన్నయ్య, డోరేమాన్ ఇల్లు. హాయ్ గైస్, నేను మీ డోరేమాన్. అల్లరి పిడుగు నోబితా అయితే రాలేదన్నమాట. నెక్స్ట్ వీడియోలో తీసుకొని వచ్చేద్దాం నోబితాని. మనమైతే మన ఫార్చునర్ అయితే తీసుకున్నాం. సారీ, ఫార్చునర్ కాదు, ఇది కదా బండి, నాకు తెలీదు. మీకైతే ఈ బండి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎవరికి వెళ్తారు కూడా కామెంట్ చేయండి. అయితే అంత ఫాస్ట్గా వెళ్ళట్లే, చూడండి ఎట్ట వెళ్తుంది బండి. నాకైతే మనం గెలవస్తాం అనిపిస్తుంది. మీరు ఎవరన్నా కొత్త చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏడైతే అయిపోయాం అనమాట మనం. గైస్, మన బండి అయితే వెళ్ళిపోతుంది అనుకున్నానో లేదో అయిపోయింది. ఇప్పుడైతే మన సించాన్ వెళ్తారనమాట. గైస్, వాడు బండి అయితే అయిపోయింది. ఈ గేమ్లో మనమే అనమాట గెలిచేది. ఆ 2 బర్గర్లు మనమే తింటాం. మామయ్యని అడిగి సెట్ చేసి 3 బర్గర్లు అడుగుదాం. మావయ్యని, చెర్రీ మావయ్యని. సరే, మనమైతే మన తార్ అయితే తీసుకున్నాం. నాకైతే తార్ ఇష్టం అనమాట. మీకేం కార్ ఇష్టమో, దీంట్లో ఏ కార్ ఇష్టమో మీరు చెప్పండి. ఇండియా కలిసొద్దా పాకిస్తాన్ కలిసొద్దా మీరే చెప్పండి. ఓకే, మనమైతే ఒక 50% ర్యామ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఇప్పుడు అక్కడ తార్ అయితే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వాడి బండి వెనకాల అయిపోయింది, వద్దుగాడండి, గ్రీన్ కలర్ అన్నమాట. మనదైతే మిక్సింగ్ కలర్ అయితే మనకు తెలీదు. ఈ కలరు మనదైతే స్లోగా వెళ్తుంది, వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకైతే. మనదైతే వెళ్ళిపోతుంది. మనం కూడా వచ్చేసాం అనమాట. ఎస్ గైస్, మందు కూడా వచ్చేసింది. ఇక్కడి నుంచి మనం వెళ్దాం చాలా ఫాస్ట్గా. ఇదైతే మనం వెళ్ళిందనమాట 170 అయితే వెళ్ళాం అనమాట. మనం 169 అట్టు వెళ్తే వెళ్ళాం. మనం కూడా దీంట్లో అయితే గెలిచేసినట్టే ఉన్నాం. దీన్ని దాటేద్దాం, ఆగండి, దాటేసాం. కొంచెం స్లోగా వెళ్తుంది బ్రో వాటర్లో. మనమైతే అది కూడా దాటేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే వచ్చేస్తున్నాం. మనది 2 కార్లు ఉన్నాయి అనమాట. ఓకే, మనది 2 కార్లు అయితే ఉన్నాయి. మనమే అనమాట గెలిచేది. ఏంది బ్రో ఇన్ని కార్లు ఎత్తేసాడు. మనం ఇది పాయింట్ అయితే యూజ్ చేయకూడదు అంట మావయ్య చెప్పాడు. పవర్స్ అయితే యూజ్ చేయకూడదని మావయ్య చెప్పాడు చెర్రీ మావయ్య. మనమైతే వెళ్ళిపోదాం. మనం గెలవదాలి బ్రో. ఏంది బ్రో గెలవట్లే మనం. గైస్, మీ దాంట్లో ఎవరైనా సించాన్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, నోబితా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి మీరే. సించాన్ ఆర్ నోబితా ఆర్ సించాన్ ఆర్ నోబితా ఆర్ డోరేమాన్ చెప్పండి మీరు చెప్తే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే నోబితాని అడగదాం వస్తాడా లేడా అని. మోటు పామైనా అన్నీ మనమైతే హైడ్ అండ్ సిక్ ఆడదాం. నెక్స్ట్ అయితే అందరితో హైడ్ అండ్ సిక్ ఆడదామో వద్దాం మీరే చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలి మీరే చెప్పండి. హైడ్ అండ్ సిక్ ఏం కావాలి చెప్పండి. మీరే చెప్తే మీరు అదే చేద్దాం. మీరేం చెప్తే అది చేద్దాం. సర్బన్ డాన్సింగ్ లేడీని కూడా చేద్దాం. ఏంటయ్యా బ్రేక్ అయితే నేను వేస్తున్నా, ఇదైతే కింద పడిపోతుంది. ఏ బ్రేక్ బాల్లా. హాహాహా, వాడైతే గెలవలేదన్నమాట. మనమే గెలిచేది ఈ వీడియోలో మనమే గెలిచేదిలే.
గైస్ మీరు ఎంతమంది సించాన్ ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం కామెంట్ చేయండి, హ్యాష్ట్యాగ్ సించాన్ అని. మన చెర్రీ మామయ్యకి కూడా ఉన్న ఫ్యాన్స్ ఉంటే హ్యాష్ట్యాగ్ చెర్రీ మామయ్య అని ఫ్యాన్స్ చేయండి, C7 మామయ్య అని. అదైతే బండి ఏడా అయిపోయినట్టుంది, మనదైతే అయిపోయింది గైస్. వీడెందుకు ఏడా అయిపోయినాడు, మనం ఎట్టోడు చేసి పవర్ యూజ్ చేద్దాం అనిపిస్తుంది, కానీ యూజ్ చేయకూడదని చెప్పాడు మామయ్య. సర్లే గైస్, మామయ్య చెప్పిద్దాం మనం ఫాలో చేయాలి, లేకపోతే ఆ 2 బార్లు కూడా ఆయన చేసేస్తాం. ఎట్టోడు చేసి మనం కూడా తిన్నాం ఎట్టోటి. సరే గైస్, మనమైతే కొత్తగా చూస్తూ ఉంటే కొంచెం లైక్ చేసుకోండి. మీరు నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలో చెప్తే చేద్దాం మనం, ఏదైనా. అది హైడ్ అండ్ సిక్, సర్బెంట్ డాన్సింగ్ వీడియో. మనదైతే బండి అయిపోయింది, అయ్యా మనం ఓడిపోయాం. వాడు కూడా ఓడిపోయాడు ఈ సాంగ్లో. మనం ఈసారి ఎట్టోడి గెలవాలి, ఈసారి మనం గెలవాలి. మన రాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. మహేంద్ర థార్ 4x4 కాదు ఇది, అది మహేంద్ర థారు, ఇది బొలేరో అనమాట. బొలేరో అనేది ఏమో నాకు తెలీదు, అదంతా తెలీదు కదా. మీకేమన్నా ఈ బండి ఏంటో మీకు తెలుసుకుంటే కొంచెం కామెంట్ చేయండి. అయితే ఈ బండి తెలీదు అనమాట. మనమైతే దీంట్లో గెలవమో నాకు డౌట్. ఓకే 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 అమ్మ సేఫ్. నెక్స్ట్ ఏ వీడియో కాదు మీరే చెప్పండి. అయ్యా మనమైతే సముద్రంలోకి వెళ్ళిపోతున్నా, ఓడిపోయాం మనం. నెక్స్ట్ ఎవరు, మన డోరేమాన్ వెళ్తాడు. డోరేమాన్, నేను మీ డోరేమాన్. వాడు ఓడిపోయాడు. ఈసారి మనం ఏం తీసుకున్నాం, టొయోటా అయితే తీసుకున్నాం. టొయోటా అయితే తీసుకున్నాం అన్నమాట. మనం జూయి అని వెళ్ళిపోదాం. సించాన్ గాడు అయితే 2 కార్లు అయితే పెట్టేశాడు, మనం ఒక్కటి కూడా పెట్టలే. మీరు ఏదైనా కొత్త చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మన ఇది అట్టే గన్ తీసుకొని షార్ట్ అయింది, హెడ్ షార్ట్ అయింది దానికి. అయితే మన గైస్ నేను మళ్ళీ వచ్చేసా. మనైతే ఈసారి హోండా తీసుకున్నా. హోండా వద్దు, ఇది నాకు తెలీదు. క్రిటా ఈ బండి క్రిటా బండి అనమాట. ఇదైతే క్రిటా బండి. ఈ బండిని తీసుకున్నా మనమైతే. ఈ బండి ఇప్పుడు ఎంత చేస్తుందో నాకు తెలీదు, నాకు అంత ఇష్టం లేదు బ్రో. ఛాలెంజ్ చేస్తుంటాయి. నాకు ఐడెంటిటీ అంటే చాలా ఇష్టం బ్రో. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి మాకు, వేసవం సెలవులు వచ్చినాయి మాకైతే. మామయ్య అయితే ఈ ర్యాంప్ అయితే పెట్టించాడు. మీకు అయిపోయినాయా సెలవులు వచ్చేసినాయా మీకు కూడా? లైక్ చేసుకోండి ఫస్ట్. మీరు లైక్ చేస్తేనే నాకు అన్ని, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో నా చూడండి. నేను కూడా రేపటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, సించాన్ లవ్లీ గేమింగ్ అని. మనం కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం. మామయ్యని అడిగి. మందు కూడా ఓడిపోయింది అనమాట. ఓడిది కూడా ఓడిపోయింది. ఈసారి మనం ఎట్టోడు గెలవాలి, లేకపోతే మామయ్య మాకు కొనిడు. అందుకే నేనైతే నా టొయోటా బండి అయితే తీసుకున్నా. ఈసారి మనం వెళ్ళి గెలిచేయాలి గైస్. మీరు ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి కింద. ఓకే, మనమైతే దీన్ని అయితే దాటేసాం. నెక్స్ట్ దీన్ని కూడా దాటేద్దాం. ఎట్టోడు చేసి దీన్ని కూడా దాటేసాం అనమాట. నెక్స్ట్ దీన్ని కూడా దాటేసాం అనుకున్నా, దాట్లా దీన్ని కూడా ఇరుక్కోపోయింది. ఓడిపోయాం. చీ అయితే లాస్ట్ ఈ బండి అయితే ఉందన్నమాట. వాడికి కూడా ఆ బండి అయితే లాస్ట్ ఉంది. మనం సుజుకి పవర్ ఎంత చూపిద్దాం. సుజుకి స్విఫ్ట్ బండి పవర్ ఎంత చూపిద్దాం. సుజుకి అంటారా బాబు? మీకు ఎవరికి కార్లు అంటే ఇష్టం చెప్పండి. లేకపోతే నెక్స్ట్ వీడియోలో నోబితాని ఇంకా శివ అందరిని పెడతాం. శివ, నోబితాని, గోకుని, చెరిమాయ కూడా వస్తుంది అనుకో, అడిగితే వచ్చేస్తుంది. అయ్యా మనం కూడా ఓడిపోయాం దీంట్లో. డోరేమాన్ గైస్, నేను మీ డోరేమాన్. ఈసారి లాస్ట్ ఈ బండి అనమాట. ఓకే, మనం అయితే వెళ్దాం. ఇంకా అయితే వెళ్దాం. నాకైతే గెలవాలని అనిపిస్తుంది, ఎందుకంటే ఒకటి 2 ఉన్నాయి. మనకి బండి వెళ్ళినా కూడా వేస్టే, మనం ఎట్లా గెలవం. సర్లే చూద్దాం. నెక్స్ట్ అయితే హైడ్ అండ్ సిక్ ఆడదాం మనం. మనం అట్లా వెళ్ళిపోయాను గైస్. నేనైతే ఆల్మోస్ట్ కింద పడిపోయి ఉన్నాం. ఇదైతే వెళ్ళట్లే. అయ్యా కింద పడిపోయింది గైస్. వేస్ట్ అయిపోయింది. వాడే అనమాట గెలిచింది. చూద్దాం. ఒక బండి పడిపోయింది, ఇంకో 3 బండ్లు ఇక్కడ పడిపోయినాయి, 4 బండ్లు 5 బండ్లు ఇక్కడ పడిపోయినాయి అనమాట. ఇక్కడైతే ఒక 4 బండ్లు పడిపోయినాయి.
షిన్చాన్ ఈ 2, ఇది 2, డోరేమాన్ది 2. ఓకే, ఈ ఛాలెంజ్లో విన్ అయింది షిన్చాన్ అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం.